నాయకులు కూడా ప్రస్తుతం అంతా లైవ్లో పాల్గొంటున్నారు. ప్రధానమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలకి సంబంధించి ఒక పెద్ద సమస్య తయారైంది. ఇన్కమ్ ట్యాక్స్ శాఖ నిన్న చేస్తున్నటువంటి సోదాలు ఏదైతే పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్గా మొన్నటి వరకు విధులు నిర్వర్తించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నటువంటి సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలు చేయడానికి ప్రయత్నించినటువంటి అధికారులను నిలువరించి వాళ్ళని వెనక్కి పంపించినటువంటి సంఘటన చోటు చేసుకుంది. దానికి కారణం అక్కడికి చేరుకున్నటువంటి సీఎం రమేష్, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, మా ఇళ్లలో ఎలా సోదాలు చేస్తారు, ఎవరు వెనకాల వచ్చారో చెప్పాలంటూ గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఒకసారి చూద్దాం. బయట సుధాకర్ ఇన్కమ్ ట్యాక్స్ నాడులు కొన్ని కోట్లు దొరికినాయి, తెలుగుదేశం అభ్యర్థి చెప్తే మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటారు కావాలని. ఏం దొరికిందో చెప్పండి, దొరికిందో చూపించండి మీడియాకి, చెప్పండి మీడియాకి చెప్పండి. You speak English, they can understand whatever language you want, you can speak. ఇది పరిస్థితి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల మీద సీఎం రమేష్ దబాయింపుకు సంబంధించినటువంటి దృశ్యాలు. దీన్ని ఏ కోణంలో చూడాలి యాదవ్ గారు? ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చూస్తున్నాం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తల మీద, నాయకుల మీద, అందరి మీద దాడులు చేస్తున్న సంఘటనలు మనం తమిళనాడులో కూడా స్టాలిన్ సంబంధించినటువంటి పార్టీ మీద, తర్వాత పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ సంబంధించినటువంటి పార్టీల మీద, ఈ రకంగా దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటి మీద స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో బెదిరించి, తర్వాత ఐటీ అయితేనే అన్నిటితో బెదిరించే క్రమంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ నేత, మరి బీసీ నేత మరి పుట్టా సుధాకర్ యాదవ్ మరి ఇళ్లపై దాడులు చేయడం. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో నారాయణ గారి దాని మీద కూడా దాడి చేసినారు. ఇట్లా చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీదనే దాడులు చేస్తున్న సందర్భం. ఈ సందర్భంలో నిన్న కూడా వాళ్ళు ఐటీ అధికారులు రావడం, దాదాపు 3 గంటల దాకా సోదాలు నిర్వహించిన తర్వాత దాంట్లో ఏమీ దొరకకపోయిన సందర్భంలో అప్పటికి తెలుసుకున్నటువంటి నాయకులు అక్కడికి వెళ్ళిన సందర్భంలో ప్రశ్నించడం జరిగింది. ఏమన్నా దొరికిందంటే ఏం లేదు, అదే మీడియాకి చెప్పండి అని మరి వాళ్ళని అడిగినట్టుగా చూస్తున్నాం. దాంట్లో పెద్దగా, ఎందుకంటే రేపు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ పత్రాలు దొరికినాయి, ఈ పత్రాలు దొరికినాయి, దాంట్లో అవి దొరికినాయి అని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు వచ్చినారు, ఏ రకమైనటువంటి సోదాలు చేసారో అవన్నీ ఏమైనా బయటపడితే చెప్పండి అని వారిని అడిగిన సందర్భం. అంటే ఇది ఏదైనా రాజకీయ కోణంలో జరిగింది కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి, అంటే ఈ సమయంలో, ఎన్నికల సమయంలో కావాలని చేసినట్టుగానే అవపడుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, లీడరు, ప్రజలు పెద్ద ఎత్తున స్పందించినారు. దొరకలేదు కాబట్టి దొరకలేదన్న విషయాన్ని మీడియాకు చెప్పమని అడిగినట్టుగా, నిలదీసినట్టుగా అవపడుతుంది తప్ప దాంట్లో పెద్దగా ఏం తప్పు అనిపిస్తుంది. రైట్, శ్రీనివాస్ గారు మీరే ఉంటారు. ఐటీ దాడులే కానివ్వండి, ఇదే సంస్థలు ఏమున్నప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్లో కానివ్వండి, ఏసీబీ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఏ సంస్థలైనా కూడా వాళ్ళకు అధికారం ఉంటుంది. వాళ్ళ సంస్థ ఏ విధంగా వాళ్ళకు రిపోర్ట్స్ వచ్చి వాళ్ళకి ఏ విధంగా ఎంక్వైరీ చేయాలని చెప్పేది రాజకీయ నాయకులు కాదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. టీకే అందులో దొరకలేదనుకోండి, దొరకకపోతే తప్పకుండా దొరకనుకోండి, లేనివైతే తీసుకొచ్చి పెట్టరు కదా అక్కడ. అలాంటివన్నీ కూడా ఈరోజు సీఎం రమేష్ గారు కానీ, సుజనా చౌదరి కానివ్వండి, లేకపోతే యాదవ్ గారు, సుధాకర్ యాదవ్ గారు కానివ్వండి, ఇంక ఎవరైనా ఉండనియండి, వాళ్ళపైన రైడ్స్ జరగడంలో వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద అధికారులు పోవడం జరుగుతూ ఉంది. ఒకవేళ నిజంగా అక్కడ ఏం లేకపోతే లేదంటే చెప్తారు. కానీ మనం పొలిటికల్ లీడర్స్ వెళ్ళేసి ఆ పవర్తో పోయి అధికారులను బెదిరించడం అనేది ఇది నిజంగా చట్టపరంగా ఇది అన్యాయమో. అది ఇంకోటి ఏంటంటే వాళ్ళపైన కేసు కూడా బుక్ చేయాలి.
ఈరోజు ఎగ్జాంపుల్ అండి, ఈరోజు మొన్నటి నుంచి సుజనా చౌదరి మీద వచ్చింది, నిన్న వైస్రాయ్ విషయంలో అన్ని అటాచ్ చేసడం జరిగింది, 350 కోట్ల రూపాయలు అన్ని అటాచ్ చేయడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత, ఆ పేపర్లన్నీ పరిశీలించిన తర్వాత, వాళ్ళు ఎంక్వైరీ పోయినప్పుడు వాళ్ళకి ఏమేమి దొరికినాయి ఏమేమి దొరకలేదు దానిపైన చేస్తారు తప్ప వాళ్ళేమో స్పెషల్గా ఎలక్షన్స్ ఉన్నాయని అది ఉన్నదని కాదు. ఎలక్షన్స్ ఉన్నప్పటికి కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఒక పార్లమెంటు సభ్యుడిగా ఇది ఒక్కసారి కాదండి, ఛాన్సాలు చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తే ప్రజాస్వామ్యంలో ఇంకేముంటుందండి? ప్రజాస్వామ్యం అనేది మీకు ఓటు హక్కు ఇచ్చింది, మీకు ఓటు గెలిపించింది. మీ సొంత లాభాల గురించి లేదా మీరు సొంత దోపిడీ చేస్తూ ఉంటే, బ్యాంకులను దోపిడీ చేస్తూ ఉంటే, ప్రజలను దోపిడీ చేస్తూ ఉంటే, ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటూ ఉంటారా అఫీషియల్స్ అంతా కూడా? వీళ్ళంతా పర్మనెంట్ అండి, మీరు టెంపరరీ. మీరు 5 సంవత్సరాలకు అధికారం ఇచ్చారు ప్రజలను కాపాడడానికి తప్ప ఈరోజు మీరు చేసేటువంటి ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, తప్పకుండా అసహించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్పగా మాట్లాడతారండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ పొలిటికల్ లీడర్స్ అడ్మినిస్ట్రేషన్ ఏం లేదు అనుకోండి, జీరో ఉందనుకోండి, మీరు ఏం చేయగలుగుతారండి? వాళ్ళకున్న ఆలోచనలే కానివ్వండి, వాళ్ళకున్న రిపోర్ట్సే కానివ్వండి, దానిపైన వెళ్ళినప్పుడు ఈ విధంగా ఒక తెలుగుదేశం నాయకుడు, సీనియర్ నాయకుడు వెళ్ళేసి తన పక్కకే ఉంటాడు 24 గంటలు ఉన్నటువంటి సీఎం రమేష్ గారు ఇలాగ అఫీషియల్స్ బెదిరియడం దీన్ని ఖండిస్తా ఉన్నారు. రైట్, మీరేమంటారు కృష్ణారెడ్డి గారు? ఇదంతా కూడాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నట్టు ఎన్నికల స్ట్రాటజీ ఏంటంటే వారి యొక్క సొంత మీడియాలో వచ్చినవన్నీ నిజాలనుకుంటే మరి ఇప్పటి వరకు వారు చెప్పేవన్నీ కూడా నిజాలను నమ్మిస్తున్నారు. ఇప్పుడు మీడియాలో వచ్చింది కూడా నిజమని ప్రజలు నమ్ముతారు కదా. మరి ఏంటంటే దాడులు జరుగుతున్నాయి, కోట్ల రూపాయలు బయటపడినాయి అని ఎవరు రాశారండి? వాళ్ళ సొంత మీడియా, వాళ్ళు నమ్ముకున్న పత్రికలు రాశాయి. వాళ్ళు రాపిస్తేనే రాశారు కదా అవి. నిజంగా కూడా ఒక ఐటీ శాఖ లేకపోతే ఈడీఓ లేకపోతే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఎవరైనా కూడాను వాళ్ళకు ఒక రైట్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఆర్థిక నేరగాళ్ళు అనేది గతంలో మనం తెలుసుకున్నాం. చాలా చోట్ల మన వీళ్ళ పేర్లతో ఇచ్చినట్టు మన ఆర్థిక నేరగాళ్ళు అనేది మనం చూసాం. పుట్ట సుధాకర్ యాదవ్ గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, ఇప్పుడు ఏదేదో నేను సచ్చీలుండి నేను ప్రశ్నించినటువంటి సీఎం రమేష్ గారు కావచ్చు. సీఎం రమేష్ గారి మీద గత మొన్న చూడలేదా, రీసెంట్గానే కదా. ఎందుకంటే ప్రజలు తప్పుదారి పట్టించడానికి ఈ రోజున మా ఏదేదో జరిగిపోతుంది, కుట్ర జరిగిపోతుంది, మమ్మల్ని అణిచివేయడానికి జరుగుతుంది, ఓడిపోతున్నాం అనేది తెలుసుకొని వారు ఈ రోజున ప్రజలకి మమ్మల్ని ఈ విధంగా ఓడిచ్చారు అని చెప్పుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వారి సొంత మీడియాలో ఏంటంటే ఐటీ అనేది వారికి ఒక నిబద్ధత ఉంటుంది, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏమి చూశారు మాకు బయట చెప్పండి అంటే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఐటీ శాఖకి సంబంధించి పుట్ట సుధాకర్ సంబంధించి వాళ్ళిద్దరికి తెలుసు ఆయన ఏం సమర్పించలేదు, వాళ్ళు ఏం సమర్పించాలని కోరారు, దానికి సంబంధించిన నోటీసులు వాళ్ళకి వచ్చి ఉంటాయి. ఆ నోటీసులు వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయి ఉంటారు. దానికి సంబంధించిన సోదాలు జరుగుతాయి అక్కడ. ఆ మాత్రం తెలియదా? ప్రజలకు తెలియదా? ఇంకా ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేయడం ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికైనా మానుకోవాలి. రైట్, దివాకర్ గారు ఏమంటారు? దివాకర్ గారు ఏమంటారు సీఎం రమేష్ నిన్న చేసినటువంటి వ్యవహారానికి? నమస్కారం అండి. ఇది తెలుగుదేశం పార్టీకి అన్ని రకాల వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం అలవాటు అయిపోయిందండి. ఇది వాళ్ళకి పరిపాటు అయిపోయింది. సిబిఐ వచ్చిన రౌడీజం చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన రౌడీజం చేస్తారు, వాళ్ళు విధులను వాళ్ళు నిర్వర్తించరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు విధులు వాళ్ళు నిర్వర్తించకపోయినప్పుడు యాక్షన్ తీసుకోవాలి. సీఎం రమేష్ని అలాగ రౌడీజం చలాయిస్తూ ఉంటే చూస్తూ వీడియోలు తీసే కన్నా దాంట్లో పోలీసులో మరొకరు ఇంటర్ఫిరెన్స్ అయ్యి దాన్ని అరికట్టాలి తప్ప వాళ్ళకి అలాగా ఆ విధంగా ప్రవర్తించే అవకాశాన్ని ఇవ్వడం సరైన విధానం కాదు. ఇది పూర్తిగా ఒక డ్రామాలాగా తయారైంది. ప్రతిసారి వాళ్ళు ఒక రైడ్కి రావడం, వీళ్ళు అడ్డుకోవడం, మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళడం, ఇది ఒక పరిపాటు అయిపోయింది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదైతే ఆదాయం పన్ను చెల్లించాలో ఒకవేళ వాళ్ళ అనుమానం వచ్చినప్పుడు ఆదాయ పన్ను శాఖ వచ్చి వీళ్ళకి చెక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించాలి. మనది ఏముందో మనం చూపించుకోవాలి. తప్పు లేకపోతే తప్పు లేదని నిరూపించుకోవాలి. తప్పు ఉంటే దానికి చెల్లించాలి తప్ప ఊరికినే వాళ్ళ మీద కేకలేసి వాళ్ళని రచ్చకలాగే విధంగా అధికారుల మీద కేకలేస్తే ఏమొస్తుంది? దానివల్ల వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వాలి. వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వకపోయినందుకు గాను తక్షణమే సీఎం రమేష్ని అరెస్ట్ చేయాలి. అది మానేసి ప్రభుత్వం ఎందుకు ఈ విధమైన చర్యలు పాల్పడుతూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే బిహేవ్ చేస్తారు. రాజకీయ నాయకులకు ఒక విధానం, సామాన్యుడికి ఒక విధానం మంచిది కాదు. ఒక సామాన్యుడు అదే విధంగా బిహేవ్ చేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా? వెంటనే అరెస్ట్ చేయదా? ఎందుకు సీఎం రమేష్గా అవకాశం ఇస్తున్నారు? అంతసేపు
ఆయన యాగి చేస్తూ ఉంటే చూసి ఊరుకోవాల్సిన నేపథ్యం కాదు కదా అది. వెంటనే అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేయాలి. అది ఎందుకు చేయట్లేదు అని అడుగుతా ఉన్నాం. అందుకు మాకైతే క్లియర్గా ఒక అనుమానం ఉంది, ఈ విషయంలో బీజేపీ టీడీపీ ఒక డ్రామా ఆడుతుంది. కేవలం ఏదో మా ఇద్దరికి మధ్యలో పడట్లేదు, మా మీద దాడి జరుగుతుంది అని ఒక ప్రజల్లో ఒక అభూత కల్పన వచ్చే విధంగా బిహేవ్ చేస్తుంది తప్ప ఈ తాలూకా దాడులు కానీ, ఈ వ్యవస్థకి వీళ్ళు సపోర్ట్ చేయకపోవడం కానీ ఇవన్నీ పూర్తిగా ప్రజా మనోభావాలకు విరుద్ధంగా ఉంది. ఇది సరైన విధానం కాదు. వెంటనే తక్షణమే సీఎం రమేష్ గారి పైన తక్షణమే వీరు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు వారి పని వాళ్ళు చేసుకున్నందుకు అడ్డగిస్తున్నందుకు గాను తక్షణమే ఆయన్ని అరెస్ట్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేయాలి తప్ప అక్కడ అంత వీరంగం చేస్తూ ఉంటే సినిమా చూసినట్టు చూడటం సరైన విధానం కాదు తెలియజేస్తారు. రాజేష్ గారు ఏమంటారు? అందరికీ నమస్కారం. నా పేరు రాకేష్ బొండడ. జనసేన ఒక ప్రజా ఉద్యమం, 2 పార్టీలు, 2 వ్యక్తులు సామ్రాజ్యవాద కాంక్షతో పరిపాలనా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ దోపిడీ వ్యవస్థని పెంచి పోషిస్తున్న తీరుని ఒక వ్యక్తి ఎండగట్టడం మొదలుపెట్టారు. ఆయన పేరు పవన్ కళ్యాణ్. నిన్న జరిగిన సంఘటన దానికి ఒక ఉదాహరణ. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మన భారతదేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫెడరల్ వ్యవస్థ ఏదన్నా తప్పు చేసినప్పుడు, తప్పు జరిగిందని ఒక అధికార వ్యవస్థ వచ్చినప్పుడు దాడులకి రాలేదు, వాళ్ళు ఏం జరిగిందని కనుక్కోవడానికి వచ్చారు. సీఎం రమేష్ ఒక ప్రజాప్రతినిధిగా ఎవరన్నా వ్యవహరిస్తున్నారా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు? ఆర్థిక ఉగ్రవాదుల్ని, ఆర్థిక నేరగాళ్ళని పక్కన తీసుకొస్తుంది. నేరగాళ్ళని ఆర్థిక ఉగ్రవాదులు అని చెప్పేసి అన్ని వేలాది కోట్ల రూపాయల స్కామ్స్, బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం, ఎగ్గొట్టడం, ఎవరన్నా వస్తే కొట్టడం. రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో రాజ్యాంగంలో ఒక క్లాజ్ ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ వచ్చినప్పుడు వాళ్ళు దర్యాప్తు చేస్తారు, వాళ్ళు చెక్ చేస్తారు. వీళ్ళకి ఏంటి ప్రాబ్లం? కేవలం ఒక మాఫియాలాగా తయారై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక మాఫియాలాగా తయారై ఎందుకు అందరూ ఆర్థిక ఉగ్రవాదులు ఆయన పక్కనే తిరుగుతూ ఉంటారు? ఎందుకు రానివ్వరు కేంద్ర ప్రభుత్వ సంస్థని? డబ్బులు తెచ్చుకుంటారు, చెక్ చేస్తారు, మరి వ్యాలిడేట్ చేస్తారు, అసలు డబ్బులు ఖర్చు పెడుతున్నారా లేదని దానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు. మా మీద దాడి జరిగింది 4 డబ్బా ఛానల్స్ పెట్టుకుని మీ ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పమంటే చెప్తారా మీరు? ఎందుకు మీరు అధికారులు రానివ్వరు? వెంటనే సీఎం రమేష్ మీద యాక్షన్ తీసుకోవాలి, రమేష్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? మీరు కేవలం మీకు కావాల్సినట్టు మీరు ప్రచారం చేసుకుంటున్నారు. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మేము స్పష్టంగా జనసేన పార్టీ నుంచి ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకు జనసేన నాయకుల మీద ఎందుకు ఎవరు దాడులు చేయట్లేదు? మేము స్పష్టంగా ఉన్నాం. మేము క్లీన్ ఇమేజ్తో ముందుకు వెళ్తా ఉన్నాం. ఎటువంటి అవినీతి ఉండకూడదు, ఈ అవినీతి రాజ్యాన్ని అంతం చేయాలని చెప్పేసి మేము ముందుకెళ్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి దర్యాప్తు చేసే అధికారం ఉంది. కేవలం రాజ్యాంగంలో ఏదో చిన్న క్లాజులను ఉపయోగించుకుని నేను సిబిఐని రానివ్వను, నన్ను ఎవరో డబ్బులు అడగటలేదు, నా ఇష్టం వచ్చి ఇది ఎలా తయారైందంటే రాను దొంగలు పోలీసులను కొడుతున్నారు, దొంగలు పోలీసులను నరుగుతున్నారు. ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రజాస్వామ్యం? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అవినీతి వ్యవస్థని అంతం చేయడానికే పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు. కాబట్టి వెంటనే సీఎం రమేష్ గారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. రైట్. యాదవ్ గారు మాట్లాడే ముందు కృష్ణారెడ్డి గారు ఇందాక ఆయన చెప్పినట్టుగా మీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒక దర్యాప్తు చేయడానికి వచ్చినప్పుడు అడ్డుకుంటే చట్టబద్ధంగా చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉంది, కానీ ఎందుకు తీసుకోవట్లేదు? తప్పకుండా అండి. ఇదేంటంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది సాయి గారు. ఈ రోజున వాళ్ళు అది వేరంగం వేసేసారు. అప్పటికప్పుడు అక్కడ చేయాల్సినప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అనే దాని మీద కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విధులు విధానాల్లో కూడా కొన్ని ఉంటాయి. ఆ సంస్థకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తా, రామ్మోహన్ రావు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు చెన్నై తమిళనాడులో అక్కడ సోదాలు జరగటానికి ప్రయత్నించినప్పుడు అడ్డుకుంటే సిఆర్పిఎఫ్ బలగాలను అక్కడికి పంపించి జరిపారు. ఈ రోజున పుట్టా సుధాకర్ గారి విషయంలో వాళ్ళు దాడులు జరిగినాయని చెప్తున్నారు కదా, దాడులు ఏం జరగలేదు, అక్కడ సోదాలు జరిగినాయి. ఆ సోదాలకు సంబంధించి వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత సీఎం రమేష్ గారు వచ్చి అక్కడ మీడియాని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళు వెళ్లే ముందు అధికారులను అడ్డుకున్నారు, ఆయన వెనక్కి పంపించేశారు. లేదండి, అదంతా కూడాను మీడియా సృష్టి. వారి సొంత మీడియాలో ఆ విధంగా ప్రచారం చేసుకోవడానికి సొంత మీడియాలో రాయలేదు, అది సాక్షి మీడియాలో రాశారు. సాయి గారు అక్కడ ఏంటంటే సాక్షి మీడియాలో రాసిన వారి సొంత మీడియాలో అయితేనేమో ఆయన నిలదీశారని వచ్చింది. ఈ సాక్షిలో వచ్చేటప్పటికి కావాలని చెప్పి గొడవ చేశారు అనేటువంటిది. ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా రాసుకున్నారు సాయి గారు.
ఏంటంటే ఈ రోజున ఐటీ శాఖకు సంబంధించి వాళ్ళ యొక్క వృత్తి ధర్మం కోసం వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళకి కావాల్సిన సోదాలు చేసుకుని ఇందులో ఒక పదం ఏంటంటే సోదాలకు వచ్చిన ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారులపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దౌర్జన్యానికి దిగారు. టీటీడీ చైర్మన్ వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో చోటు చేసుకుని బరి తెగింపు వివరాలు ఇట్లా ఉన్నాయి. పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటికి 4:20 గంటలకు ఐటీ అధికారులు వచ్చారు. సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ యాదవ్ ఇంట్లోనే ఉన్నారు. ఇంటి పై భాగంలో గదుల్లో తనిఖీలు నిర్వహిస్తుంటే యాదవ్ కొన్ని పేపర్లను నలిపి బయటపడేయడాన్ని గుర్తించిన ఐటీ అధికారులు అతన్ని ప్రశ్నించారు. పక్క మిద్దె కింది భాగంలో పేపర్లు పడ్డాయని పరిశీలించారు. ఇది జరుగుతుండగానే వచ్చినటువంటి పావుగంటలో ఎంపీ సీఎం రమేష్ ఇతర నేతలు పుట్టా ఇంట్లో కేకలు వేసుకుంటూ వచ్చారు. ఎవరు పంపారు, ఎలా తనిఖీలు చేస్తారు, ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేయడానికి మీకు ఎంత ధైర్యం అంటూ సీఎం రమేష్ మండిపడ్డారు. మిమ్మల్ని ఎవరు పంపారో మీడియాకి చెప్పాలంటూ కడప ఐటీ అసిస్టెంట్ కమిషనర్ మహదేష్పై తీవ్ర ఒత్తిడి చేశారు. మా పై అధికారుల ఆదేశాల మేరకు మేము తనిఖీ చేస్తున్నాం, అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దీంతో ఆయన చేతిలోని సూట్ కేసుని కూడా ఇక్కడ ఇది సూట్ కేసుని టీడీపీ నాయకులు లాక్కున్నారు. రమేష్ దానిని తెరిచారు. అందులోని పేపర్లను విఎస్ ముక్తియార్ తీసి బయట వేయగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డియం వెంకట సుబ్బారెడ్డి వాటిని విసిరికొట్టారు. మీడియాలో భారీగా డబ్బు బంగారం దొరికిందని వస్తూనే ఏమీ దొరకలేదని చెప్పాలంటూ పదే పదే అసిస్టెంట్ కమిషనర్ని ఎంపీ ఒత్తిడి చేశారు. మీరు ఏమీ దొరకలేదని చెప్పకపోతే మా వాళ్ళు 100 మంది వస్తారు, ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందని అసిస్టెంట్ కమిషనర్ ఎంపీ హెచ్చరించారు. చెప్పేంతవరకు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వేయనీయబోమని ఆయన్ని దుయ్యబట్టారు. దీంతో అధికారులు చేసేదేం లేక వారి వాహనాల్లో వెళ్ళిపోయారు. ఇది ఏది నిజం? సాయి గారు, ఇక్కడ ఐటీ శాఖకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏంటంటే వారు బయటికి చెప్పాలా చెప్పకూడదా, వారు అసలు ఏ విషయమై వాళ్ళు సోదాలు చేయడానికి మిగతా ఇష్యూ వేరేండి. అంటే సరే దాని నిబంధనలు ఎట్లా ఉండను, ఒక అధికారి మీద దౌర్జన్యం చేసి వాళ్ళ సూట్ కేసు లాక్కుని అందులో పేపర్లు ఇసిరి పడేసి నువ్వు పని చేయడానికి వీల్లేదు వెళ్ళిపో అంటే ఇమ్మీడియట్గా కేసు పెట్టి అరెస్ట్ చేయాలి యాజ్ ఫర్ నామ్స్. అయితే అట్లా అరెస్ట్ చెయ్యలేదు అంటే మీరు కావాలని చెప్పి ప్రతిపక్షాలను ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తుంటే ప్రతిపక్షాలని భయపెట్టడానికి చేస్తున్నట్టు అనేటువంటి జనంలోకి వెళ్తారు. ఏది నిజం? సాయి గారు నిజంగా కూడా ఈ రోజున సీఎం రమేష్ గారు అక్కడ గొడవ చేయడానికి కారణం అరెస్ట్ కోసమే, సానుభూతి పొందాలి. ఏదైతే భారతీయ జనతా పార్టీ చూసారా అన్యాయాన్ని ఎదుర్కొంటుంటే సీఎం రమేష్ని అరెస్ట్ చేశారు అని రేపొద్దున పెద్ద హెడ్డింగ్లతోటి పెట్టుకోవాలి అనేటటువంటి వాళ్ళ తాపత్రయం. అది అన్యాయం ఎందుకు అవుతుంది? ఐటీ దాంట్లో అడ్డుపడ్డారనేది రౌడీయిజం చేస్తే అనేది వస్తుంది కదా. సరే వాళ్ళ అనుకూల పత్రికలు తీసేయండి, మిగతా వాటిట్లయితే రౌడీయిజం చేస్తేనే వస్తుంది. సాయి గారు, ఈ రోజున పరిస్థితి ఎన్నికల్లో ఉన్నాం మనం, ఏ విధమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో అంటే అప్పుడు ఐటీ శాఖను మీరు కావాలని వాడినట్టు వస్తుంది. ఐటీ శాఖను మేము కావాలని వాడాల్సిన అవసరం అంటే లేదా మీ రాజకీయం కోసం ఐటీ శాఖ మీద దాడి జరిగినా కూడా మీరు ఏమాత్రం చర్యలు తీసుకోలేదని. ఐటీ శాఖకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సంబంధం ఉండదు సాయి గారు. కరెక్టే, కానీ ఐటీ శాఖ మీద దాడి జరిగితే ప్రభుత్వం నిద్రపోతే ఇంక ఉపయోగం ఏంటి? ప్రభుత్వం చర్య తీసుకోవాలి కదా. తప్పకుండా చర్య తీసుకుంటుంది సాయి గారు, దాంట్లో చర్య తీసుకోకపోవడానికి ఎటువంటి సందేహం ఏం లేదు.